హే గాయ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మీకు నిజంగా చాలా చాలా అంటే చాలా ఇలాంటి వీడియో మీరు చూడడం మీ అదృష్టం అనమాట. ఎందుకంటే ఫేస్లెస్ వీడియోస్ నేను తీసాను. ఫేస్లెస్ వీడియోస్ కొన్ని వీడియో తీసాను, కొంతమంది చెప్తూ ఉంటారు. సో వాటితో పోల్చుకుంటే ఇది నిజంగా ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ద్వారా చాలామంది వీడియో తీస్తున్నారు, వాయిస్ చెప్తున్నారు. వాయిస్ చెప్పినా వీడియో తీసినా మనకి రీజ్గా నుండి వచ్చి మౌంటైన్ ఫెయిల్ అయిపోతుంది. కానీ కార్టూన్ వీడియోస్ తెలుసు కదా, కొన్ని కార్టూన్ వీడియోస్ చాలా బాగా క్లిక్ అవుతాయి. అంటే ఏంటి, స్టోరీస్, రిడిల్స్ అన్నీ ఉంటాయి కదా. అంటే రిడిల్స్ అంటే ఇది పొడుపు కథలు, స్టోరీస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అవి అనమాట. సో అవి ద్వారా క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా సీరియస్గా వినండి. ఎందుకంటే ఇది చాలా వరకు కొంతమంది చెప్తారు కానీ ఇంతలా చెప్తారు, నేనని కాదు, కానీ ఈ రకంగా చెప్పరన్నమాట. కొంచెం బాగా వినండి. దీనివల్ల ఏమవుద్దంటే మనకి ఫేస్లెస్ ఛానల్ అంటే చాలా భయం. ఎందుకంటే మనం ఏదో వాడి అంటే ఏదో యూజ్ చేసి మనం చెప్పడం అంటే ఏంటి, మనకి ఆల్రెడీ యూజ్ చేసింది యూట్యూబ్లో యూజ్ చేస్తే రీల్స్గా అనేది వస్తుంది, మనం అంత కష్టపడింది వేస్ట్ అయిపోద్ది. సో అలాంటి వాళ్ళ కోసం నేను చాలా నీట్గా క్రియేట్ చేశాను అనమాట. ఇప్పుడు మీకు చెప్తా, ఈ వీడియో కంటిన్యూ చెప్తాను. సో అలా చేసుకుని మీరు మౌంటేజ్ని ఈజీగా అవగొట్టుకోవచ్చు, చాలా ఈజీగా అవగొట్టుకోవచ్చు అనమాట. ఇలా అవగొట్టుకొని మౌంటైన్ చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, వ్యూస్ కూడా చాలా బాగా వస్తాయి. సో అది చాలా క్లియర్గా వినండి, ఎందుకంటే చాలా నీట్గా చెప్తాను. దీనివల్ల నేను ఎందుకు ఏమంటున్నానంటే ఈ వీడియో ఒకటే కాదు, మిగతా మీరు వాడుకోవచ్చు. అంటే మెటా ఉంది కదా వాట్సాప్లో, దాన్ని ఎలా వాడాలి, ద్వారా చాలామంది వాడతారు, వాడి రీజ్ అనేది వస్తుంది. అలా కాకుండా నేను చెప్పినట్టు వాడితే మీకు రీజ్ అనేది రాదు. వాడి కూడా మీరు నెక్స్ట్ ఇంకో ఛానల్ పెట్టుకుని మీకు రన్ చేసుకోవచ్చు. సో వీడియో కంటిన్యూ చూడండి. ఫేస్లెస్ అంటే ముఖం చూపించకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టి మనీ లక్షల్లో సంపాదించాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ వీడియో. సో ఎవరు చెప్పుండ్రు, నేను చాలా క్లియర్గా చెప్తాను. సో ఇది బాగా వినండి అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు చాలామంది కార్టూన్ వీడియో క్రియేట్ చేయమని చెప్తారు. ఓన్గా ఏం చెప్తారంటే ప్రాంప్ట్ క్రియేట్ చేసుకోండి, ChatGPTలోకి వెళ్ళండి, తీసుకొచ్చండి, పెట్టండి అంటారనమాట. మనం పెడుతుంది తెలుగు ఛానల్స్, ఓకేనా. ChatGPT కూడా అవసరం లేదు. సింపుల్గా మనకు తెలిసిన కథలు మన పుస్తకాల్లో ఉంటాయన్నమాట, అవన్నీ చెప్పచ్చు. ఆ ఛానల్ క్లిక్ అవుతే సో కార్టూన్ వీడియో ఛానల్ క్రియేట్ ఎలా చేయాలంటే సింపుల్గా మీకు చదువు రాకపోయినా, ఇంగ్లీష్ రాకపోయినా ఎలా క్రియేట్ చేయాలి. చాలామంది ఏమంటారంటే ప్రాంప్ట్లో తీసుకోండి అని చెప్తారు. సో మనం పెడుతుంది తెలుగు ఛానల్కి తెలుగులో చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలి. అంతే తప్ప ప్రాంప్ట్లోకి వెళ్ళిపోయి ChatGPT ఓపెన్ చేసి ప్రాంప్ట్ తీసుకొని క్రియేట్ చేసినట్టు ఎలా అర్థమవుద్ది. సో అందుకే మీకు అర్థమయ్యేలా చాలా నీట్గా చెప్తాను, బాగా వినండి. ఇలాంటి ఛానల్ పెట్టి లక్షలు సంపాదిస్తున్నారు, ఇది నిజం 100%. సో ఇది చూడండి. సో దీంట్లో నేను 3 కథలు చెప్తాను. సో కథలు చెప్పినప్పుడు మీరు నవ్వద్దు. ఎలాగంటే ఇప్పుడు కొంగ, ఇంకోటి రాజు 7 కొడుకులు ఉంటారు కదా, అది, ఇంకోటి చిట్టి చిలకమ్మ సాంగు. సో కొంగ కోసం చెప్పాలంటే ఒక కొంగ ఏం చేస్తుందంటే దాని ఆకలితో ఉంటుంది. సో ఫిష్ల దగ్గరికి వెళ్ళి తిందాం అనుకుంటే అది దొరకవు. అయితే ఒక చెరువు దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట, ఈ చెరువు ఎండిపోద్ది, నాకు తెలిసిన పెద్ద చెరువు ఉంది, అక్కడ తీసుకెళ్తానని చెప్తుంది. సరే అని చెప్పి తీసుకెళ్ళని చెప్తే ఒక్కొక్క దాన్ని తీసుకెళ్ళి ఆ కొంగ తినేస్తుంది అనమాట. తినేసి కొన్ని రోజుల తర్వాత పీత మిగిలిపోద్ది అనమాట, అంటే క్రాబ్ను కూడా తీసుకెళ్తుంటే క్రాబ్ ఆల్రెడీ తెలుసు ఇదేదో తేడా చేస్తుందని చెప్పి తెలుసు అనమాట. సో క్రాబ్ని కూడా తినడానికి వెళ్ళినప్పుడు క్రాబ్ ఏం చేస్తుందంటే దానికి ఉన్న డెక్కలు ఉంటాయి కదా, ఆ డెక్కలతో కొంగని చంపేద్ది అనమాట. సో ఇది ఒక కథ, అదొక వీడియో మీకు చూపిస్తున్నాను. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఏం చేయాలో అలా 3 చూపిస్తాను మీకు, ఎలా క్రియేట్ చేయాలి, ఏం చేయాలి. సో మీకు తెలిసిన కథనే, అంటే నేను చెప్తున్నాను మీకు కథ తెలిసిందనుకో, దాన్ని ఎలా చెయ్యాలి అన్నదే, ఇంగ్లీష్ రాకపోయినా సింపుల్గా ఎలా క్రియేట్ చేయొచ్చు అన్నది నీట్గా చాలా క్లియర్గా చూపిస్తాను మీకు. సో చూసుకోండి. ఈ వీడియో అయితే ఎవరు చెప్పరు, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్లో చెప్పేస్తారు. మన ప్రాంప్ట్ తీసుకోండి, ChatGPTలోకి వెళ్ళని అంటారు. అలా కాదు, మన దగ్గర ఉన్న వాట్సాప్ మెటా యూజ్ చేసి అండ్ మూవ్ చేసి ద్వారా క్రియేట్ చేస్తాం. వాయిస్ మీరే కొంచెం క్యూట్గా ఇచ్చుకోవాలన్నమాట, నీట్గా పిల్లలకి అర్థమయ్యేలాగా. అంటే అనగనగా ఒక ఊర్లో ఇలా ఉండేది అని చెప్పాలన్నమాట. సో వీడియో స్టార్ట్ చేస్తాను చూడండి. కొంగ కోసం చెప్పాను కదా. సో మనకి వాట్సాప్లో మెటా అని చెప్పి ఉంటుంది, ఓపెన్ చేయండి. ఇక్కడ ఏం రాస్తారంటే కొంగ అంటే ఏంటి, క్రేన్, అవునా. జస్ట్ చిన్న బట్లర్ ఇంగ్లీష్, ఇది ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కాదు, ఓకేనా. మీకు అర్థమవుద్దని, క్రేన్ ఈటింగ్ ఫిష్ ఆన్ మౌత్ అంటే ఏంటి, ఫిష్ని తింటూ ఉండాలి. ఎందుకంటే దాంట్లో మనకి ఫిష్ని తీసుకెళ్తుంది కదా ఆ కథలో. సో అది కావాలి మనకి, వచ్చేసింది. సో ఇది ఎవరు యూజ్ చేయరు, ఓకేనా. నెక్స్ట్ క్రేన్ టాకింగ్ ఫిషెస్ అంటే ఫిష్లో మాట్లాడాలి కదా, ఇంకొక పాండ్ ఉంది అక్కడ వచ్చేయండి అని చెప్పాలి కదా. అందుకు
క్రేను ఫిషెస్ అన్నీ మాట్లాడుతున్నట్టు ఉండాలి. అదిగో వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ ఎవరు యూజ్ చేయరు, మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత క్రేన్ ఫ్లయింగ్ విత్ క్రాబ్ ఆన్ మౌత్, అంటే లాస్ట్లో క్రాబ్ని పట్టుకెళ్తుంది కదా, వేరే తీసుకెళ్ళినప్పుడు చెప్తుంది కదా, ఇదిగో. సో ఇలా ఈజీ క్రియేట్ చేసేస్తుంది మెటా ఏఐ. మీకు వచ్చిన ఇంగ్లీష్ చాలంతే, జస్ట్ మధ్యలో ఇంకేం పెట్టక్కర్లేదు. ఇంకోటి క్రాబ్ బైట్ క్రేన్ నెక్, అంటే లాస్ట్లో మరి క్రాబ్ చంపేయాలి కదా క్రేన్ని, సో అందుకు ఇది కొడితే ఇది వచ్చింది. ఇంకో 2-3 కొడితే వేరే వచ్చినాయి అనమాట. చూపిస్తాను మీకు లాస్ట్ వీడియో ఎడిట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కథ. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు, ఓకేనా. కింగ్ అండ్ 7 కింగ్స్. ఏంటి నార్మల్ బట్లర్ ఇంగ్లీష్ చెప్తున్నాను మీకు అర్థమయ్యేలాగా. కింగ్ వచ్చాడు, వెనకాల 7 కింగ్లు ఉన్నారు, ఓకేనా. అంటే 7 కొడుకులు వాళ్ళు. ఆ 7 కొడుకులు ఒకరోజు వేటకి వెళ్తారన్నమాట. అంటే ఇదన్నీ 90స్లోని మన అమ్మమ్మ వాళ్ళు చెప్పిన కథలు అనమాట. మీకు ఎగ్జామ్ చూపిస్తున్నాను నేను. ఈ కథలు ఎవరు యూట్యూబ్లో పెట్టుండ్రు. మీకు కావాల్సిన కథలు తెలుగులో కూడా చాలా ఆటలు దొరుకుతాయి, లేదంటే మన పుస్తకాల్లో ఉంటాయి, చిన్నపిల్లల పుస్తకాల్లో, ఓకేనా. 7 కింగ్స్ ప్లేయింగ్ హంటింగ్, అదిగో. సో హంటింగ్ కోసం వెళ్తున్నారు. అంటే ఏంటి, 7 కొడుకులు, ఆ 7 వేటకి వెళ్తారని చెప్తారు కథలో, అవునా. వేటకి వెళ్ళిన తర్వాత 7 ఫిష్ని వేటాడతారు. చూడండి, 7 కింగ్ హంటింగ్ ఫిషెస్, అంటే ఇంగ్లీష్ 4 రాస్తున్నాను, ఆటోమేటిక్గా వచ్చేస్తారు అనమాట, ఫ్లూయెంట్ అక్కర్లేదు దీనికి, అదిగో. సో ఫిషెస్ని వేటాడారు, 7 ఫిష్లను అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాం, అంటే ఇది ఏ ఇమేజెస్. తర్వాత 7 ఫిష్లు మనం ఏం చేయాలి, కథలు ఎలా ఉంటుందంటే, అనగనగా ఒక రాజు 7 కొడుకులు 7 వేటకెళ్ళి 7 ఫిష్ని తీసుకొచ్చిన తర్వాత 7 ఫిష్ని ఎండబడితే అందులో ఒక ఫిష్ ఎండదు, అంటే ఎండిపోయి డ్రై అవ్వదు అనమాట. అడుగుతారు ఎందుకు డ్రై అవ్వలేదు అని, ఫిష్ అని అడుగుతారు అనమాట. సో అది స్టోరీ. జస్ట్ నేను షార్ట్కట్లో మీకు చెప్తున్నాను. ఏం రాశాను, 7 ఫిషెస్ డ్రైయింగ్ ఇన్ అవుట్ సైడ్ ఇన్ సన్సెట్, ఏదో అలా రాస్తాను అంతే, మీకు అర్థమవుద్దని. 7 ఫిష్ని ఎండబెట్టారనమాట. సో దీంట్లో ఒక ఫిష్ మాత్రం ఎండదు, అంటే డ్రై అవ్వదు. సో అది మనకు కావాల్సిన మ్యాటరు. ఇప్పుడు దీన్ని మనం వీడియోకి కన్వర్ట్ చేయాలి. అంతకుముందు ఇంకోటి చూపిస్తాను చూడండి. ప్యారెట్ బ్లూ కలర్ అంటే ఏంటంటే, ఇప్పుడు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుకు మింగావా, ఇది అంతా తెలుసు మీకు, అవునా. పుస్తకాలు ఉంటుంది. చిట్టి చిలకమ్మని ఎలా రాసాం, డైరెక్ట్ ప్యారెట్ పెడితే అలా యూట్యూబ్లో ఉంది కాబట్టి రీయూజ్గా అనేది వస్తుంది. అందుకు నేను బ్లూ కలర్ పెట్టాను, ఎక్కడ ఉండకూడదు అన్నమాట కలర్, అలా ఉండాలి. సో చిట్టి చిలకమ్మ ఏం చేస్తుంది, ఏడాలన్నమాట, అదే అమ్మ కొట్టింది అంటాం కదా, సో ఏడుతుంది. తోటకి వెళ్ళావా అంటే ఫారెస్ట్, ప్యారెట్ ఇన్ ఫారెస్ట్. పండు తెచ్చావా అంటే ప్యారెట్ ఈటింగ్ ఫ్రూట్. ఇప్పుడు ప్యారెట్ ఫ్లయింగ్ ఫ్రూట్స్ విత్ ఫ్రూట్ అని కొడితే అంటే పట్టు రాలే కదా, అందుకే నేను ఇంకా ఫ్రూట్స్ కొట్టేశాను. అదిగో పండు తెచ్చా అంటే తోటకి వెళ్ళి పండు తీసుకొస్తుంది అనమాట. ఇవన్నీ మూవ్ చేస్తే వీడియో ఒక రకంగా వస్తుంది అనమాట, ఎక్సలెంట్గా వస్తుంది. మీకు లాస్ట్లో చూపిస్తాను. ఒక 2 వీడియోస్ క్రియేట్ చేశాను. తర్వాత గూట్లో పెట్టావా, గూట్ అంటే ఏంటి, నెక్స్ట్. అది గూట్లో పెట్టింది. గూట్లో పెట్టిన తర్వాత గుడుకు మింగావు అని చెప్పి, అంటే మీకు తెలుసు కదా, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళావా అనమాట. సో గూట్లో పెట్టి గుడుకు మింగావు అన్నాక మనం ఏం రాయాలి, యాపిల్ అంటే నోటుతో తినాలి కదా, యాపిల్ ఇన్ ప్యారెట్ మౌత్ అంటే లోపలికి ఉండాలి, కానీ యాపిల్ పెద్దగా వెళ్దాం, ఏదో జస్ట్ చిన్నగా పెడతాం అనమాట. సో గుడుకు మింగావా అంటే సింక్ అవుద్ది అనమాట. దీన్ని ఇప్పుడు మనం 3 కథలకి 3 ఇమేజెస్ అన్నీ క్రియేట్ చేసాం, అవునా. సో ఈ ఇమేజెస్ అన్నీ సేవ్ చేసుకోండి, మనం యూట్యూబ్లో ఎక్కడ ఉండవు, రీయూజ్ కంటెంట్ రాదు. సో అందుకే ప్రతి దానికి కొంచెం మార్చండి, మీకు లాస్ట్లో చెప్తాను ఎలా మార్చాలో. ఫస్ట్ అయితే ఇది వీడియో చూడండి. 3 కథలకు ఇమేజ్ వచ్చినాయి, సేవ్ చేశాను. నేను చెప్పిన ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఏంటంటే ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ అని చెప్పి, ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ అని చెప్పి వెబ్సైట్లు, ఏ వెబ్సైట్లు బోల్డ్ ఉన్నాయి. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ప్లస్ క్లిక్ చేశాను, ఇమేజ్ టు వీడియో సెలెక్ట్ చేశాను, దీనికి మెయిల్ ఐడి ఇచ్చాను అనమాట. ఓకే, మెయిల్ ఐడి ఇచ్చుకోండి, కొన్ని క్రెడిట్స్ ఇస్తా ఫ్రీగా. ఎన్ని మెయిల్స్ ఉంటే అన్ని క్రెడిట్స్ మీకు. సో చాలా మెయిల్స్ వస్తున్నాయి, చాలా క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక మెయిల్ ఇచ్చాను, ఒక క్రెడిట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కొంగనే సెలెక్ట్ చేశాను. సో కింద ప్రాంప్టింగ్ ఇవ్వాలన్నమాట. ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి, అది పట్టుకెళ్తున్నట్టు చూపించాలి మనం. సో మనం ఏం రాయాలి, కొంగ అంటే ఏంటి, క్రేన్.
క్రేన్ వాకింగ్. మూవింగ్ అని పెట్టాక మూవింగ్ వేస్ట్, వాకింగ్ అని పెడదాం. ఇప్పుడు ఆ ఇమేజ్ని వీడియో కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఈ వెబ్సైట్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, మీకు వెబ్సైట్ పంపుతాను, బాగానే ఉంటుంది ఇది. ఇంకా చాలా ఉంటాయి ఫ్రీ ఏఐలు. నెక్స్ట్ క్లిక్ చేయండి, జనరేట్ క్లిక్ చేయండి. ఫెయిల్ అయినా సరే మళ్ళీ జనరేట్ క్లిక్ చేయండి, అప్పుడు అవుతుంది. నేను థర్డ్ టైం అవుతుంది ఇది. 100% అయిన తర్వాత చూడండి ఆ వీడియో. అంటే ఇమేజ్ వీడియో కింద కన్వర్ట్ చేస్తే ఎలా వచ్చిందో ఇప్పుడు చూడండి. సో పైన రైట్ సైడ్ క్రెడిట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేసుకుని చూసుకోండి. క్రెడిట్స్ అయిపోతే మళ్ళీ ఇంకో మెయిల్ ఐడి ఇచ్చుకోండి, మళ్ళీ క్రెడిట్స్ యాడ్ అవుతాయి. ఈ వెబ్సైట్ బాగానే ఉంది. వెబ్సైట్ కావాలితే కింద కామెంట్లో వెబ్సైట్ నుంచి కామెంట్ చేయండి. అదిగో మూవ్ అవుతుంది. అంటే ఏంటి, ఫిష్ని ఆ పాండ్ నుంచి తీసుకెళ్తుంది క్రేను. అంటే మన కథలో ఇంకోటి దీన్ని మాట్లాడినట్టు చేయాలన్నమాట. అంటే అదిగో క్రేన్ టాకింగ్ అంటే ఏంటి, ఈ దీంట్లో వద్దు, వేరే పాండ్కి వచ్చేయండి, లేదంటే మీరు చచ్చిపోతారని చెప్తుంది అనమాట. సో ఆ స్టోరీ ఇక్కడ చెప్తుంది. అన్నీ మూవ్ అవ్వాలి, అక్కడ జంతువులన్నీ అదే ఫిషెస్ అన్నీ మూవ్ అవ్వాలన్నమాట. అలా అన్ని ఇమేజెస్కి ఇలా ఇచ్చుకోండి. క్రెడిట్స్ లేకపోతే పైన క్రెడిట్స్ క్లిక్ చేసి మెయిల్ ఐడి చేంజ్ చేసుకుంటే కొత్త క్రెడిట్స్ వస్తాయి. దాని ద్వారా ఫ్రీగా చాలా ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కో మెయిల్కి 400 క్రెడిట్స్ వస్తాయి. సో అలా క్రియేట్ చేసిన తర్వాత అవుట్పుట్ మీకు చూపిస్తా చూడండి ఎలా వచ్చిందో. కథలా చెప్పాను, నవ్వకండి. అనగనగా ఒక ఊర్లో ఒక కొంగ చాలా ఆకలితో ఉంటుంది అనమాట. అంటే దీనికి ఆహారం దొరకపోవడంతో చాలా వరకు తిరుగుతూ ఉంటుంది. దాని దగ్గరలోనే చిన్న పాండ్లో కొన్ని చేపలు కనబడతాయి, కానీ ఆ పాండ్లో వాటిని తినడానికి వీలు ఉండదనమాట. సో ఇది కొంచెం ఆలోచించి ఆ చేపని ఎలాగైనా నేను తినాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుందన్నమాట. ఏమనంటే, ఈ పాండ్ చాలా చిన్నది, నాకు తెలిసిన పాండ్ చాలా పెద్దది ఉంది. సో మీరు అక్కడికి వస్తే మీరు బతుకుతారు, లేదంటే ఇదే పాండ్ కొన్ని రోజులు ఇంకిపోయి మీరు చనిపోతారని చెప్తుంది. సో అప్పుడు చాలా చేపలు ఆలోచిస్తూ ఉంటాయి. సో నువ్వు ఇలా నమ్మించి మమ్మల్ని తింటావేమో అని చెప్పి కొన్ని అంటే, కొంగ అంటుంది, ఇక్కడ ఎండిపోయి చనిపోయి కన్నా నా మాట నమ్మితే కొంచెం సెట్ అవ్వచ్చు కదా అని చెప్తుంది. సరే అని చెప్పి క్రేను, క్రాబ్, ఫిషెస్ ఇంకా చాలా వరకు అన్నీ ఒక డిసైడ్ అవుతారన్నమాట. ఒక్కొక్కరిని తీసుకెళ్ళు అని చెప్తారన్నమాట. సో అలా అన్నప్పుడు ఒక్కొక్క ఫిష్ని వేరే చెరువుకి, వేరే పాండ్కి తీసుకెళ్తామని చెప్పి ఒక్కొక్క ఫిష్ని తీసుకొచ్చి దానికి తెలిసిన ఒక చెరువులో తీసుకెళ్ళి దాచి తింటుందన్నమాట. సో అలాగా రోజు ఒక్కొక్క చేపను తీసుకొచ్చి దాన్ని నచ్చిన ప్లేస్లో పెట్టి తింటూ ఉంటుంది. ఈ గ్యాప్లో క్రాబ్కి అంటే ఏంటి, పీతకి అర్థమైపోద్ది అనమాట, ఇదేదో తేడాగా ఉందని చెప్పి. సో ఇదే మూమెంట్లో క్రేన్ కూడా ఆలోచిస్తుంది, నెక్స్ట్ క్రాబ్ని తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలని చెప్పి ఆలోచిస్తుంది. ఇలా ఆలోచించి క్రాబ్ దగ్గరికి వచ్చి క్రేన్ ఇలా అంటుంది అనమాట, అందరూ అయిపోయారు, నువ్వు ఒక్కరే ఉన్నావు, సో నువ్వు రా అంటే, అందరూ అయిపోయారు కానీ నాకు ఇప్పుడు డౌట్ వస్తుందని చెప్పి దీని మనసులో ఉంటుంది, క్రాబ్ మనసులో. కానీ ముందుగానే దానికి 2 డెక్కలు ఉంటాయి కదా, సో వాటిలో రెడీగా ఉంటుంది. సరే అని చెప్పి ఈ కొంగ మన పీతని తీసుకెళ్తాను అనమాట. దానిలో తీసుకెళ్ళిన తర్వాత కొంగ ఒక మాట అంటుంది, నేను ఈ ఫిషెస్ని తీసుకెళ్ళి వేరే పాండ్లో పెడతలేదు, నేను తినేస్తున్నాను, నెక్స్ట్ నువ్వే, నేను ఇప్పుడు చంపేస్తాను అని చెప్పి అంటదనమాట. సో క్రాబ్ ఆల్రెడీ ముందుగానే డిసైడ్ అయిపోయింది ఇలా చంపితే ఏం చేయాలో. అప్పుడు దానికి ఉన్న 2 డెక్కలతో ఆ కొంగని ఇలా కట్ చేసి చంపేస్తుంది అనమాట. సో ఇలాగా మనం ఒక స్టోరీని క్రియేట్ చేయొచ్చు అనమాట. మీది కథలు తెలుసు కదా, గూగుల్లో కూడా తెలుగు కథలు చాలా వస్తూ ఉంటాయి. సో మన చిన్నప్పుడు చెప్పిన పుస్తకాల్లో కూడా ఉంటాయి అన్నమాట కథలు. సో ఇలాగ చేసుకుని మీరు, నేను చెప్పినట్టు కాదు, మీరు ఓన్గా పిల్లలకి ఎలా అర్థమవుతుంది, అనగనగా ఒక ఊరిలో అలా చెప్పాలన్నమాట. సో నేను చెప్పినట్టు చెప్తే అసలు వ్యూసే రావు. సో నేను నార్మల్గా మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. సో ఇలా క్రియేట్ చేసుకుంటే చాలా బెస్ట్. ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎవరు యూజ్ చేయరు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇలాంటి కథలు ఎవరు అంత క్రియేట్ చేసి చెప్పరు. సో కొన్ని ఫోటో చూడండి మూవ్ అవ్వట్లేదు. నేను చెప్పాను కదా ఎలా మూవ్ చేయాలో, అన్నీ మూవ్ చేసుకోండి. కొన్ని మూవ్ చేశాను అంటే ఎడిటింగ్. సో మీరు మూవ్ చేసుకుంటే ఇంకా క్లారిటీగా ఎక్సలెంట్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అప్పుడు చేస్తే ఫుల్ డబ్బులు. అనగనగా ఒక ఊర్లో ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు ఉండేవారు. ఆ 7 కొడుకులు ఒకరోజు వేటాడదామని చెప్పి చాలా దూరం చాలా ప్రయాణం చేశారన్నమాట. సో అలాగే వెళ్ళిన తర్వాత ఫిషెస్ అయితే వేటాడిన తర్వాత 7గురికి 7 ఫిషెస్ అయితే దొరికాయి. సో ఆ 7 ఫిష్లను తీసుకుని తిరిగి రాజ్యంలోకి వస్తారన్నమాట. వచ్చిన తర్వాత ఆ 7 ఫిష్ల్ని ఎండకి ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత ఆ 7 ఫిష్ల్లో ఒక చేప అయితే ఎండదు, అంటే డ్రై అవ్వదు అనమాట.
చూసారు కదా, అంటే ఇమేజెస్ నేను కొన్ని మూవ్ చేస్తున్నాను. మీరు నేను చెప్పిన వెబ్సైట్, ఆ వెబ్సైట్ కావాలి కింద కామెంట్ చేయండి. ఆ వెబ్సైట్లో మీరు మూవ్ చేసుకోవచ్చు, చాలా సింపుల్. మూవింగ్, వాకింగ్, టాకింగ్ అని పెడితే చాలా అనమాట, ఆటోమేటిక్గా మూవ్ అయిపోతాయి. ఇలా క్రియేట్ చేసుకుని లక్షల్లో సంపాదిస్తున్నారు, లక్షల్లో వ్యూస్, మిలియన్ల వ్యూస్. ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే బోల్డ్ డబ్బులు అనమాట. సో మీకు ఎగ్జాంపుల్గా 2 కథలు చెప్పాను. అలా మీ కథలు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసినా వస్తాయి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తూ ఉంటాయి. మీరు డైరెక్ట్గా మీకు చిన్నపిల్లల స్కూల్ బుక్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఉంటాయి. లైబ్రరీలోకి వెళ్ళిన కథల బుక్స్ కూడా ఉంటాయి. సో ఇలాగ ఒక బుక్ను రెడీ చేసుకోండి. బుక్ని తీసుకుని ఒక్కొక్క కథ ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా చెప్పారనుకో, చాలా ఎక్సలెంట్ క్లిక్ అవుతుంది. ఇప్పుడు అంతెందుకు చాలా వరకు ఉంటాయి కదా, ఇప్పుడు కోతి, ముసలి, దాని హార్ట్ కావాలని ఉంటుంది, అలాంటి చాలా కథలు ఉన్నాయి కదా, అలాంటి కథ క్రియేట్ చేయొచ్చు. నేను ఏంటంటే జస్ట్ మీకు అర్థమవుతుంది క్రియేట్ చేశాను. ప్రతి లేడీ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఈజీ క్రియేట్ చేసుకోవచ్చు, పెద్ద టెన్షన్ పడక్కర్లేదు. ఈ వీడియోస్ అన్నీ కలిపి కైన్ మాస్టర్లో కానీ ఇన్షాట్లో కానీ యాడ్ చేసుకొని మీరు వాయిస్ ఇచ్చుకోవచ్చు అనమాట. వాయిస్ చాలా నీట్గా ఇవ్వాలన్నమాట. అనగనగా ఒక రాజుకు 2 కొడుకులు అలాగనమాట. అలా చెప్పి పిల్లలకి అర్థమయ్యేలా చెప్పారని మాత్రం ఎక్సలెంట్గా క్లిక్ అవుతాయి, మామూలుగా క్లిక్ అవ్వవు. కిడ్స్ సంబంధించినవి కాబట్టి చాలా బాగా క్లిక్ అవుతాయి, మనీ కూడా అలాగ వస్తాయి. కానీ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అల్టర్డ్ అని చెప్పి ఉంటుంది అన్నమాట కింద. అలాంటిది సెలెక్ట్ చేయండి, ఎందుకంటే కాదు ఇది, సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఏదో క్రియేట్ చేసాం కాబట్టి. సో దానివల్ల ప్రాబ్లం రాదు. సో ఫేస్లెస్లో ఉన్న వాళ్ళకి అయితే బాగా ఉపయోగపడుతుంది. సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అర్థమైతే మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా సరే షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఇందులో ఆఫర్ పెట్టి తీసేస్తుంటారు అనమాట. సో అలాంటి ఆఫర్ని తీసుకెళ్ళి నా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ని మీరు ముందే ఫాలో అయి ఉంటే మీరు ఇలాంటి ఆఫర్లు పెట్టినప్పుడు దాన్ని క్లిక్ చేసి మీరు వెంటనే కొనుక్కోవచ్చు అనమాట. కొనుక్కోవడం వల్ల చాలా డబ్బులు సేవ్ అవుతాయి. మీకు ఎగ్జాంపుల్ చూపితే చూడండి. సో ఇది మా ఫ్రెండ్కి వచ్చింది, ఆల్రెడీ 32,000 ఉన్న మొబైల్ మనకి 3,000 వచ్చిందనమాట. సో ఇలాంటివి వస్తాయి పోతుంటాయి అనమాట. మీరు ముందుగా టెలిగ్రామ్ మీద ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అయితే కామెంట్లోనే బయోలో పెడతాను, ఫాలో అవ్వండి.